అసలు మ్యాక్రోస్ అంటే ఏంటి? నాకు తెలుసు, దీని గురించి మీకు ఎవరు క్లియర్ గా చెప్పలేదని ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు ద డే 3 ఆఫ్ లెర్నింగ్ సిరీస్. సో లాస్ట్ వీడియోస్ లో మనం క్యాలరీస్ గురించి తెలుసుకున్నాం అండ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలరీస్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. 1 by 1 స్టెప్ బై స్టెప్ వస్తున్నా. మీరు బిగినర్ అయితే ఫాలో కొట్టేసి వీడియోని అయితే సేవ్ చేసేసుకోండి. మీ ఫిట్నెస్ జర్నీలో మ్యాక్రోస్ అనే టాపిక్ చాలా మెయిన్ టాపిక్. మ్యాక్రోస్ అంటే మన ఫుడ్ లో ఉన్న 3 మెయిన్ పార్ట్స్: ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ఇవి మూడు కలిసి మన టోటల్ క్యాలరీస్ ని ఫామ్ చేస్తాయి. ఫస్ట్ మనం ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాం. ప్రోటీన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మ్యాక్రోస్. సో ప్రోటీన్ జాబ్ వచ్చేసి మజిల్ రిపేర్ అండ్ మజిల్ బిల్డింగ్ కి చాలా యూజ్ అవుతుంది. జిమ్ లో వర్కౌట్ చేస్తారు కదా, ఆ టియర్ అయిన మజిల్ ని రిపేర్ చేయడానికి అండ్ దాన్ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి ప్రోటీన్ చాలా యూజ్ అవుతుంది. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ప్రోటీన్ లేకపోతే మనకు మజిల్ బిల్డింగ్ అనేది ఇంపాసిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. దీన్ని సింపుల్ గా కార్బ్స్ అని పిలుస్తా ఉంటాం. మీరు జిమ్ లో మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే, పవర్, స్ట్రెంగ్త్ అండ్ పర్ఫార్మెన్స్ రావాలంటే కార్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్బ్స్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సింపుల్ గా చెప్పాలంటే వర్కౌట్స్ కి ఫ్యూయల్ కార్బ్స్ అని చెప్పాలి. లాస్ట్ వన్ వచ్చేసి ఫ్యాట్స్. ఫ్యాట్స్ అనగానే చాలా మంది భయపడతా ఉంటారు, కానీ ఫ్యాట్స్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. మన హార్మోనల్ బ్యాలెన్స్ కి, జాయింట్స్ కి అండ్ ఓవరాల్ హెల్త్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కొంతమంది జీరో ఫ్యాట్ డైట్ చేస్తే తొందరగా ఫ్యాట్ లాస్ అవుతామని చెప్పి జీరో ఫ్యాట్ డైట్ అయితే ఫాలో అవుతా ఉంటారు. మీరు ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, కానీ మీ హార్మోనల్ క్రాష్ అనేది జరుగుతుంది. బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రోటీన్ తింటేనే మజిల్ పెరుగుతుంది, ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ ఫ్యాట్ స్టోరేజ్ కి యూజ్ అవుతాయి అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, కానీ ఇట్స్ రాంగ్. కరెక్ట్ లాజిక్ ఏంటంటే మన క్యాలరీస్ లో ఈ 3 మ్యాక్రోస్ ఉండాలి. ఫ్యాట్ స్టోర్ అవుతుందా లేదా గోల్ పైన డిపెండ్ అయి ఉంటుంది, టోటల్ క్యాలరీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్రోస్ లో ఉండే ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ కలిసి ఉండే ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్తా. చికెన్, రైస్ అండ్ ఆయిల్ 3 కూడా ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ ని యాడ్ చేస్తాయి. 3 కలిసి ఎనర్జీ, రికవరీ అండ్ ఓవరాల్ బాడీని సపోర్ట్ చేస్తుంది. ప్రోటీన్ ఒక్కటే తీసుకుంటే మీ బాడీ కరెక్ట్ గా వర్క్ అవ్వదు. ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ కూడా బ్యాలెన్స్ అయి ఉండాలి. నెక్స్ట్ వీడియోలో డే కి ఎంత ప్రోటీన్ కావాలి క్యాలిక్యులేట్ చేసే సింపుల్ వే చెప్తా మీకు. వీడియో సేవ్ చేసేసుకొని ఫాలో అవుట్ చేయండి.